Fourth problem, ABC is a triangle. ABC is a triangle in which altitudes BE and CF. BE and CF. Altitudes అంటే మీనింగ్ ఏంటంటే పర్పెండిక్యులర్ అని అర్థం వస్తుంది నీకు. ఏబి అనే లైన్ కి సిఎఫ్ అనేది పర్పెండిక్యులర్ ఆర్ 90 degrees పర్పెండిక్యులర్ అని ఆల్టిట్యూడ్ మీనింగ్. అదేవిధంగా బిఈ అదేవిధంగా ఏసీకి పర్పెండిక్యులర్, ఏసీ అనే లైన్కి పర్పెండిక్యులర్ ఆర్ 90 degrees అని ప్రాబ్లంలో ఇచ్చారు. నెక్స్ట్ వచ్చేసి టూ సైడ్స్ ఏసీ అండ్ ఏబి ఆర్ ఈక్వల్. ఈ ఏసీ అండ్ ఏబి అండ్ ఏసీ ఆర్ ఈక్వల్. ఆ రెండు టూ సైడ్స్ వచ్చేసి ఈక్వల్ ప్రాబ్లంలో ఇచ్చాడు. నెక్స్ట్ షో దట్ ఏబిఈ ఈ ట్రయాంగిల్ ఏబిఈ ఈ ట్రయాంగిల్ ఆల్సో ఏసిఎఫ్ ఈ ట్రయాంగిల్, ఈ రెండు ట్రయాంగిల్స్ కాంగ్రెన్స్ అని ప్రూవ్ చేయమని చెప్తుంది. సో ఇప్పుడు అదేవిధంగా ఇక్కడ నీకు ఈ రెండు ట్రయాంగిల్స్ తీసేసుకున్నాను. ఈ రెండు ట్రయాంగిల్స్ లో మనకి 3 కండిషన్స్ మనం ప్రూవ్ చేయాలా. ఈ 3 కండిషన్ నుంచి అది ఏ కాంగ్రెన్స్ మనం చెప్పగలిగితే సరిపోతుంది. అది చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎఫ్ అనే దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆ తర్వాత ఈ అనే దగ్గర రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి ఇక్కడ మనకి. సో దేర్ ఫోర్ ఇక్కడ ఒకసారి చూడండి యాంగిల్ ఫస్ట్ కండిషన్ రాసేసాను. ఇన్ ట్రయాంగిల్ ఏబిఎఫ్ అండ్ ట్రయాంగిల్ ఏసిఎఫ్ లో ఇప్పుడు ఒకసారి చూడండి యాంగిల్ ఈ అండ్ యాంగిల్ ఎఫ్ రైట్ యాంగిల్స్ 90 degrees అని ప్రాబ్లంలో ఇచ్చారు. అదే రాసేసుకోండి. ఏఈబి యాంగిల్ ఏఈబి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏఎఫ్సి ఈజ్ ఈక్వల్ టు 90 degrees గివెన్. నెక్స్ట్ ఆ తర్వాత ఈ ట్రయాంగిల్లో కామన్ యాంగిల్ ఏ కావాలని చూడండి. యాంగిల్ ఏ కామన్ యాంగిల్ వచ్చేసి ఏ అవుతుంది. అంటే యాంగిల్ ఏ ఇక్కడ ఉన్నటువంటి యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ ట్రయాంగిల్ ఉన్నటువంటి యాంగిల్ ఏ రెండు ఈక్వల్. సో యాంగిల్ ఏ ఈక్వల్. సో ఈ గివెన్ ఇది. సో యాంగిల్ ఏ రాయకపోయినా మీరు ఇలా రాసేసుకోండి. యాంగిల్ బిఏఈ ఆ యాంగిల్ ఎఫ్ఏసి అలా రాసినా పర్లా. యాంగిల్ బిఏఈ యాంగిల్ ఎఫ్ఏసి. సో ఈ రెండు యాంగిల్స్. నెక్స్ట్ ఏదో ఒక సైడ్ కామన్ గా ఏమన్నా ఉందేమో చూడండి ఒకసారి. ఏదో ఒక సైడ్ అనేది మనకి కామన్ గా యాంగిల్స్ వచ్చేసినాయి. యాంగిల్స్ వచ్చేసిన తర్వాత ఇంకా ఇక్కడ ఈ ట్రయాంగిల్లో ఏబి ఈక్వల్ టు ఏసి అని మనకు ప్రాబ్లంలో ఇచ్చాడు. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి సైడ్ ఇది కూడా గివెన్. సో ఇక్కడ నుంచి మనకి ఒకసారి చూడండి. ఇది వచ్చేసి యాంగిల్, ఇది వచ్చేసి యాంగిల్, ఇది వచ్చేసి సైడ్. ఇక్కడ నుంచి మనకి యాంగిల్ సైడ్ రాసుకోవచ్చు, లేదా సైడ్ యాంగిల్ రాసేసుకోవచ్చు. ఈ రెండిట్లో ఏ కాంగ్రెన్స్ రాసుకోవాలో మీరు ఒకసారి చూడండి. ఈ రెండిట్లో కూడా ఒకసారి చూడండి. ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా సైడ్ ఉంది నీకు ఇక్కడ. అదేవిధంగా ఈ యాంగిల్ కి ఆపోజిట్ గా సైడ్ ఉంది కాబట్టి అది డెఫినెట్ గా ఏమవుతుంది నీకు ఏఏఎస్ కాంగ్రెన్స్ అవుతుంది. అలా కాకుండా యాంగిల్ కి మధ్యలో సైడ్ కనుక ఉంటే అప్పుడు అది ఏఎస్ఏ కాంగ్రెన్స్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఒక యాంగిల్ కి ఆపోజిట్ గా సైడ్ మనకి ఇచ్చినటువంటి 3 కండిషన్స్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మొత్తం మీద నుంచి మనకి ఏఏఎస్ కాంగ్రెన్స్ అవుతుంది. సో దేర్ ఫోర్ అక్కడ నుంచి ఈ రెండు
ఈ రెండు ట్రయాంగిల్స్ ఏమవుతాయి మనకి ఇక్కడ కాంగ్రెన్స్. దేర్ఫోర్ యాంగిల్ ABFE ఈజ్ కాంగ్రెన్స్ టు ట్రయాంగిల్ ACF అవుతుంది. నెక్స్ట్ సెకండ్ బిట్ వచ్చేసి ABC ఐసోలేస్ ట్రయాంగిల్ అని చెప్పమన్నాను. ABC ఐసోలేస్ అంటే ఆల్రెడీ మనకి ఇక్కడ ఈ కండిషన్ లో మనకి ఏమొచ్చింది, AB ఈజ్ ఈక్వల్ టు AC. AB ఈజ్ ఈక్వల్ టు AC, టూ సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ ట్రయాంగిల్ ABC ఈజ్ ఐసోసిలేట్ ట్రయాంగిల్. ఇది ఫోర్త్ ప్రాబ్లం యొక్క సొల్యూషన్ అవుతుంది. ఫిఫ్త్ ప్రాబ్లం ABC అండ్ DBC ఈ టూ ట్రయాంగిల్స్ ఉన్నవి. ఈ టూ ట్రయాంగిల్స్ ఐసోలేట్స్ ట్రయాంగిల్స్ ఆన్ సేమ్ బేస్. ఈ సేమ్ బేస్ తో BC అనేటటువంటి సేమ్ బేస్ తో ఈ టూ ట్రయాంగిల్స్ వచ్చేసి ఐసోలేట్స్ ట్రయాంగిల్స్ అని ప్రాబ్లంలో ఇచ్చాడు. ఆ తర్వాత ఈ ఐసోలేట్స్ ట్రయాంగిల్స్ కాబట్టి ఈ రెండు సైడ్స్ ఈక్వలెంట్ సింబల్స్ ఇచ్చాడు. అదే విధంగా ఈ ఐసోలేట్స్ ట్రయాంగిల్ లో ఈ రెండు బేసెస్ ఈ రెండు టూ సైడ్స్ వచ్చేసి ఈక్వల్ సైడ్స్ అని ప్రాబ్లం లో ఇచ్చాడు. నెక్స్ట్ మనం ఏం ప్రూవ్ చేయమంటున్నాడంటే యాంగిల్ ABD ఈ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ACD ఈ యాంగిల్, ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అని ప్రూవ్ చేయమని ఇప్పుడు మనకి ట్రయాంగిల్ ఒకసారి చూసుకోండి. ట్రయాంగిల్ ABC తీసేసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ABC ఇక్కడ మనకి సైడ్స్ ఈక్వల్ కదా. ఇన్ ట్రయాంగిల్ ABC AB ఈజ్ ఈక్వల్ టు AC అవుతుంది. నీకు ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు AC కాబట్టి AB అనేటువంటి సైడ్ కి C యాంగిల్ ఒకసారి చూసుకోండి. C యాంగిల్ వచ్చేసి ఏమవుతుంది నీకు, ఇది అవుతుంది. అంటే దాన్ని రాసేసుకోండి ACB. యాంగిల్ కూడా ఈక్వల్ అవుతుంది కదా. సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. అదే రాస్తున్నాను. ఈజ్ ఈక్వల్ టు ఈ AC అనే సైడ్ కి యాంగిల్ వచ్చేసి ఈ యాంగిల్ అవుతుంది. ఈ యాంగిల్ ట్రయాంగిల్ ABC సో ఇది ఫస్ట్ కండిషన్ అనుకోండి. నెక్స్ట్ సెకండ్ కండిషన్ తీసేసుకోండి. ఇది ఫస్ట్ ట్రయాంగిల్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 1, ఇది 2, ఈ యాంగిల్ వచ్చేసి ఇది 3, ఇది వచ్చేసి 4 అనుకోండి. మరి ఫర్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోవడానికి. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి. నెక్స్ట్ ట్రయాంగిల్ ఇన్ ట్రయాంగిల్ BDC ఇక్కడ మనకి టూ సైడ్స్ ఈక్వల్. ఏ సైడ్స్ BD ఈజ్ ఈక్వల్ టు AC అంటే BD ఈజ్ ఈక్వల్ టు DC. BD ఈజ్ ఈక్వల్ టు ADC. BD ఈజ్ ఈక్వల్ టు DC అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒకసారి చూడండి. BD అనేటటువంటి సైడ్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ వచ్చేసి ఈ 2 అనే యాంగిల్. ఈ 2 అనే యాంగిల్ రాసేసుకోండి. ఏమైనా రాసేసుకోవచ్చు BCD యాంగిల్ BCD ఈక్వల్ టు నెక్స్ట్ DC అనేటటువంటి సైడ్ కి యాంగిల్ వచ్చేసి ఈ 4th యాంగిల్ అవుతుంది. ఈ 4th యాంగిల్ వచ్చేసి యాంగిల్ DBC లేదా CBD ఎలా రాసుకున్నా పర్వాలేదు. మనకి మిడిల్లో యాంగిల్ యొక్క లెటర్ రావాలా, ఆల్ఫాబెట్ రావాలా. ఇప్పుడు ఇది కండిషన్ 2. ఈ రెండు కండిషన్స్ ని యాడ్ చేసేసేయండి. ఈ రెండు కండిషన్స్ ని యాడ్ చేసేస్తే 1 + 2. ఈ రెండు కండిషన్స్ ని యాడ్ చేస్తే ఒకసారి చూడండి. యాంగిల్ ACB ప్లస్ యాంగిల్ BCD ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ R ఇచ్చేసాడు యాంగిల్ ABC ప్లస్ DBC యాంగిల్ DBC. ఇప్పుడు ఒకసారి చూడండి. యాంగిల్ ACB అంటే ఈ ఫస్ట్ యాంగిల్ అవుతుంది. అదేవిధంగా యాంగిల్ BCD అనేది సెకండ్ యాంగిల్ అవుతుంది మీకు ఇక్కడ. అంటే ఫస్ట్ యాంగిల్ ప్లస్
సెకండ్ యాంగిల్, మొత్తం టోటల్ యాంగిల్ అవుతుంది కదా. అంటే ఆ టోటల్ యాంగిల్ ఏమైనా రాసేసుకోవచ్చు, యాంగిల్ ఏసిడి, అప్పుడు టోటల్ యాంగిల్ అవుతుంది 1+2 అనమాట. ఈ రెండింటి ప్లేస్ లో మనకి ఏసిడి టోటల్ యాంగిల్ రాసేసుకుంటే సరిపోతుంది. యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఏబిసి, ఏబిసి థర్డ్ యాంగిల్, యాంగిల్ డిబిసి, యాంగిల్ డిబిసి ఫోర్త్ యాంగిల్. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఈ టోటల్ బి యాంగిల్ వస్తుంది కదా. ఈ క్వాడ్రిలేటర్ లో టోటల్ బి యాంగిల్ రాసేయాలంటే యాంగిల్ ఏబిడి, యాంగిల్ ఏబిడి అవుతుంది. సో ఒకసారి చూడండి, యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి, ఏసిడి. సో ఎల్హెచ్ఎస్ సైడ్ ఆర్హెచ్ఎస్ సైడ్ ని రివర్స్ లో రాసుకున్నా కానీ దాని వాల్యూ ఏం మారదు. సో దేర్ ఫోర్ యాంగిల్ ఏబిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏసిడి. ఇది 5th ప్రాబ్లం సొల్యూషన్. 6th ప్రాబ్లం వచ్చేసి ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ అన్ ఐసోలెస్ ట్రయాంగిల్ అంటే ఐసోలెస్ ట్రయాంగిల్ ఇన్ విచ్ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. ఐసోలెస్ ట్రయాంగిల్ అన్నప్పుడు మనకి ఆల్రెడీ త్రీ సైడ్స్ లో ఏదో ఒక 2 సైడ్స్ అనేవి మనకి ఈక్వల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఆల్రెడీ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి అని ప్రాబ్లం లో ఇచ్చాడు. సెట్ బిఏ ఈజ్ ప్రొడ్యూస్డ్ టు డి, బిఏని ఏ నుంచి ప్రొడ్యూస్ చేసేస్తే డి వరకు ప్రొడ్యూస్ చేసేటంటు. సచ్ దట్ అది ఎలాగంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి, ఏడి అంటే సారీ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏబి. అంటే ఇప్పుడు మొత్తం మీద నుంచి ఇక్కడ ఇది ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా అవుతుంది. అంటే ఈ 3 సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఈ 2 ట్రయాంగిల్స్ లో ఈ 3 సైడ్స్ అనేవి ఈక్వల్ అవుతాయి అని ప్రాబ్లం లో ఇచ్చాడు. దెన్ షో దట్ ట్రయాంగిల్ బిసిడి, బిసిడి అనే ట్రయాంగిల్ బిసిడి ఈ ట్రయాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయమని ప్రాబ్లం లో చెప్తున్నాడు. సో ఇప్పుడు ఒకసారి చూసుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ గివెన్ దట్ రాసేసుకోండి. గివెన్ దట్ ఇక్కడ మనకి ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, ట్రయాంగిల్ ఏబిసి, ఈ ట్రయాంగిల్ ఏబిసిలో ఇప్పుడు మనం ఎక్కడ నుంచి ఈ యాంగిల్ రాసేసుకుందాం. మనం ఇది 90 degrees అని 90 degrees అని సి దగ్గర చెప్పమంటాడు కాబట్టి ఈ యాంగిల్ వచ్చే విధంగా ఒకసారి రాసేసుకుందాం. ఎలాగంటే ఇప్పుడు ఈ ట్రయాంగిల్లో మనకి ఏబిసి ట్రయాంగిల్ తీసేసుకుందాం. మనకి ఇలాగా ఏబిసి ట్రయాంగిల్ తీసేసుకుంటే ఇక్కడ ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి అని ప్రాబ్లంలో ఇచ్చారు. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినప్పుడు ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ యాంగిల్, ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ సి అనే యాంగిల్, ఈ 2 ఈక్వల్. అంటే ఇప్పుడు అలానే ఇలా రాస్తాను నేను. ఇప్పుడు ఇప్పుడు ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి ఈ యాంగిల్ రాస్తాను. ఈ యాంగిల్ ఏమవుతుంది, యాంగిల్ ఏసిడి. లేదా ఇన్ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఏబి ఈజ్ ఈక్వల్ టు ఏసి. సో ఇప్పుడు ఏబి అనేటటువంటి ఈ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్న యాంగిల్ ఏమవుతుంది ఇక్కడ ఏసిబి, యాంగిల్ ఏసిబి ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఈ సైడ్ ఏసి అనే సైడ్ కి యాంగిల్ బి అవుతుంది. ఈ బి రాయాలంటే యాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి. ఈ 2 ఈక్వల్ అని ఎలా చెప్తున్నానంటే ఈ 2 సైడ్స్ ఈక్వల్ అయినాయి కాబట్టి ఈ 2 సైడ్స్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఇది వచ్చేసి మనకి ఇది ఫస్ట్ ఈక్వేషన్ అనుకోండి. నెక్స్ట్ ఇంకొక ట్రయాంగిల్ తీసేసుకోండి, ఏసిడి సెకండ్ ట్రయాంగిల్. ఇప్పుడు ఈ సెకండ్ ట్రయాంగిల్ తీసేసుకుంటే ఈ సెకండ్ ట్రయాంగిల్ లో ఏడిసి, ఇప్పుడు నెక్స్ట్ మనకి ఇక్కడ ఒకసారి చూడండి, సి అనేటటువంటి యాంగిల్ వచ్చేసింది. రిమైనింగ్ ఈ యాంగిల్ వచ్చేటట్టు చూసుకోండి. ఫస్ట్ ఎల్హెచ్ఎస్ సైడ్ ఈ యాంగిల్ వచ్చేటట్టు చూసుకోండి. ఈ సి ఇక్కడే కదా మనం 90 degrees చూపించాల్సింది కాబట్టి ఈ యాంగిల్ వచ్చేటట్టు చూడండి. ఈ యాంగిల్ రావాలి అంటే ఈ సైడ్ ఈక్వల్ ఆల్రెడీ. అంటే మనకి ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసి, ఏడి ఈజ్ ఈక్వల్ టు
ఏసీ. మనకి సి అనేటటువంటి ఇక్కడ యాంగిల్ రావాలంటే ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఇన్ ట్రయాంగిల్ ఏడిసి ఏ రెండు సైడ్స్ ఈక్వల్ మనకి ఇక్కడ ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. ఏడి ఈజ్ ఈక్వల్ టు ఏసీ. సో ఇక్కడ నుంచి ఏడీకి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్స్ ఆల్రెడీ ఇది కూడా ఐసోలేసెస్ ట్రయాంగిల్ కాబట్టి టూ సైడ్స్ ఈక్వల్ గా ఉన్నాయి కాబట్టి సేమ్ కండిషన్ సైడ్ కి ఆపోజిట్ గా ఉన్నటువంటి యాంగిల్స్ కూడా ఈక్వల్ అవుతుంది. ఈ యాంగిల్ ఎంత అవుతుందో ఈ యాంగిల్ కూడా, అంటే ఈ యాంగిల్ రాయాలి మనం ఇక్కడ. ఈ యాంగిల్ రాయాలంటే ఇక్కడ ఏ యాంగిల్ ఏసిడి, యాంగిల్ ఏసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఈ సైడ్ కి ఏసీ అనే సైడ్ కి వచ్చేసి ఈ యాంగిల్ రాయాల్సి వస్తుంది, డి అనే యాంగిల్. యాంగిల్ ఏడిసి, యాంగిల్ ఏడిసి. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్. ఈ సెకండ్ ఈక్వేషన్ నుంచి ఇప్పుడు ఈ రెండింటిని మనం యాడ్ చేసేసేయండి. ఈ రెండింటిని యాడ్ చేస్తే 1+2 1+2 చేస్తే ఎల్హెచ్ఎస్ సైడ్ రెండింటిని యాడ్ చేసేసేయండి. ఆటోమేటిక్గా ఆర్హెచ్ఎస్ సైడ్ ఉన్నటువంటి ఈ రెండింటిని కూడా యాడ్ చేసేసేయండి. యాంగిల్ ఏసిబి, యాంగిల్ ఏసిబి, యాంగిల్ ఏసిబి ప్లస్ యాంగిల్ ఏసిడి, ఏసిడి ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏడిసి, యాంగిల్ ఏడిసి. ఇక్కడ నుంచి ఒకసారి చూడండి, ఏబిసి అంటే ఈ యాంగిల్ అవుతుంది, సారీ ఏసిబి అంటే ఈ యాంగిల్ అవుతుంది. ఆ తర్వాత ఏసిడి అంటే ఈ యాంగిల్ అవుతుంది. ఏసిడి ఈ యాంగిల్, ఏసిబి ఈ యాంగిల్, అంటే ఇది మొత్తం మీద నుంచి టోటల్ యాంగిల్. ఇప్పుడు ఈ టోటల్ యాంగిల్ అంటే ఏమని రాసేసుకోవచ్చు ఒకసారి చూడండి, యాంగిల్ బిసిడిగా రాసేసుకోవచ్చు కదా. ఇప్పుడు టోటల్ ట్రయాంగిల్ ఇది, యాంగిల్ సి యాంగిల్ చెప్పమంటే యాంగిల్ బిసిడి అన్నప్పుడు ఇది టోటల్ యాంగిల్ వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసేస్తే ఈ టోటల్ యాంగిల్ వస్తుంది. కాబట్టి ఈ రెండింటి ప్లేస్ లో ఏమని రాసేసుకోవచ్చు, యాంగిల్ బిసిడి రాసేసుకోవచ్చు. దేర్ఫోర్ యాంగిల్ బిసిడి ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిని యాడ్ చేసి రాసేసుకోండి, యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏడిసి అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి యాంగిల్ బిడిసి వచ్చేసింది. ఇక్కడ మనకి 90 degrees వస్తే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ రావాలి అని అంటే ఇప్పుడు ఇక్కడ ఒకసారి చూడండి, ఈ బి అనే యాంగిల్ ఉంది ఈ ట్రయాంగిల్లో, ఏబిసి అనే ట్రయాంగిల్, ఈ యాంగిల్ మొత్తం వచ్చేస్తుంది బి అనే యాంగిల్. ఆ తర్వాత ఏడిసి, ఏడిసి అంటే ఇప్పుడు ఈ యాంగిల్ మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి ఈ రెండిట్లో నేను చూసేసుకుంటే ఈ ట్రయాంగిల్ కి, ఇప్పుడు ఈ ట్రయాంగిల్ కి ఉన్నటువంటి యాంగిల్ బి అయినా టోటల్ ట్రయాంగిల్ కి యాంగిల్ బి అయినా సేమ్. అదే విధంగా ఏడిసి అంటే ఏడిసి ఈ యాంగిల్ వచ్చేసి ఈ సెకండ్ ట్రయాంగిల్ కి యాంగిల్ డి అంటే ఒకటే. ఆ తర్వాత టోటల్ ట్రయాంగిల్ అన్నా కానీ డి యాంగిల్ సేమ్. సో అదే విధంగా నాకు ఇంకా ఒక ట్రయాంగిల్, ఈ ట్రయాంగిల్ మొత్తం మీద నుంచి మిస్ అయినటువంటి యాంగిల్ ఏంది నీకు ఇక్కడ, సి అనే యాంగిల్ ఒకటి. ఆ సి అనే యాంగిల్ కాబట్టి బిసిడిని బోత్ సైడ్స్ యాడ్ చేసేసేయండి, యాంగిల్ బిసిడిని బోత్ సైడ్స్ యాడ్ చేసేసేయండి. దేర్ఫోర్ ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రాసేసుకోండి, యాడింగ్ బోత్ సైడ్స్ యాంగిల్ బిసిడి, యాంగిల్ బిసిడి యాడ్ చేసేస్తున్నాను. ఇప్పుడు బోత్ సైడ్స్ మనం యాడ్ చేసేస్తే ఒకసారి చూడండి, దీనికి యాంగిల్ బిసిడి ప్లస్ యాంగిల్ బిసిడి, యాంగిల్ బిసిడి ప్లస్ యాంగిల్ బిసిడి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి, యాంగిల్ ఏబిసి ప్లస్ యాంగిల్ ఏడిసి ప్లస్ యాడ్ చేసేసింది ఒకసారి చూడండి, యాంగిల్ బిసిడి. ఇది ఇక్కడ నుంచి ఇవి టూ యాంగిల్స్ కదా, సి అంటే 2 యాంగిల్స్ కాబట్టి 2 ఇంటూ యాంగిల్ బిసిడి ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఒకసారి చూడండి, ఇది బి అనేటటువంటి యాంగిల్, ఈ యాంగిల్ డి అనేటటువంటి యాంగిల్ ఇది, సి అనేటటువంటి యాంగిల్ ఇది.
అంటే మొత్తం టోటల్గా బిడిసి అనేది ఒక ట్రయాంగిల్. ట్రయాంగిల్స్ యొక్క సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఎంత అవుతుంది? సమ్ ఆఫ్ ద యాంగిల్స్ వచ్చేసి ఒక ట్రయాంగిల్ కి 180 డిగ్రీస్ అవుతుంది. ఇక్కడ నుంచి 2ని ఆర్హెచ్ఎస్ సైడ్ తీసుకెళ్తే యాంగిల్ బిసిడి ఈజ్ ఈక్వల్ టు 180/2 అంటే 90 డిగ్రీస్ అవుతుంది. దేర్ఫోర్ ఈ ట్రయాంగిల్ బిసిడి వచ్చేసి 90 డిగ్రీస్. ఇది సొల్యూషన్ 6th ప్రాబ్లం. నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.